ఇది పద్ధతైన హాస్టలు, ఇక్కడంతా పద్ధతైన అమ్మాయిలుంటారని అందరూ ఇటు రాకుండానే వెళ్ళిపోతున్నారు. వాళ్ళిద్దరిది కాంట్రాక్ట్ మ్యారేజ్. కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంది ఒకప్పుడు, కాని ప్రేమిస్తుంది మాత్రం ఇప్పుడు. ఇప్పుడు మనం అమూల్య పార్థులని దూరం చేస్తే పార్థుకి ప్రేమ పెరుగుతుందే తప్పితే తరగదు. కాబట్టి మనం వాళ్ళిద్దరినీ ఒకరినొకరికి దగ్గరగానే ఉండనివ్వాలి. ఒకరి మీద ఒకరికి విరక్తి కలిగించాలి. కానీ ఎలా? దానికి నా దగ్గర ఒక స్కెచ్ ఉంది. ఏంటా స్కెచ్? అది అలా చేస్తే ఆస్తంతా నీకు దక్కుతుంది, పార్థు నాకు దక్కుతాడు. ఓకేనా? ఓకే. నా స్కెచ్ ప్రకారం సరిగ్గా వ్రతం రోజున మీ అమ్మకి నిజం చెప్పాలి. ఆ తర్వాతే అసలు యుద్ధం మొదలవుతుంది. ఓకే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. కాదండి, ఒత్తుల్ని చాలా జాగ్రత్తగా ఇదిగో కాటన్ ఇలా తీసుకుని పాలల్లో చేయి ముంచుకుని ఇలా తీసుకుని ఇలా చేతి మీద ఇదిగో ఇలా చేయాలి. అమూల్య, ఎంత ట్రై చేసినా రావడం లేదు. అవును, మాకు కూడా రావట్లేదు. రావడం లేదంటే ఎలా అండి? నేర్చుకోవాలి. ఏంటి మేడం, చేతిలో ఆ ప్లేట్ ఏంటి? నారాయణ స్వాములు వస్తున్నారమ్మా. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ దారిలో వెళ్తారు. ఆ స్వాములు వచ్చి ఎవరి దగ్గరైతే స్వయంపాకం తీసుకుంటారో వాళ్ళు చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఈ సంవత్సరమైనా స్వామీజీలు ఈ స్వయంపాకం స్వీకరిస్తారో లేదో. ఓం నమో నారాయణాయ, స్వామి నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ. పదలక్ష్మి, మనకు అదృష్టం ఉన్నట్టు లేదు. ఈ సంవత్సరమైనా స్వామీజీలు మన స్వయంపాకం స్వీకరిస్తారో లేదో. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. అమ్మా అమూల్య, అదిగో స్వాములు వస్తున్నారు. స్వామీజీలు నా వైపే వస్తున్నారు, నా దగ్గరికి వస్తున్నారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో
జగన్మాత నమో జగన్మాత నమో జగన్మాత నమో జగన్మాత నమో జగన్మాత నమో జగన్మాత నమో జగన్మాత నమో జగన్మాత నమో జగన్మాత నమో జగన్మాత నమో జగన్మాత నమో జగన్మాత నమో నమః. తల్లి లోకోద్ధారిణి లోకరక్షణి నమో నమః. నీ దర్శన భాగ్యం కలిగింది తల్లి, ఇక సెలవు. స్వాములు స్వయంపాకం. స్వామి, అమ్మా ఆవిడ స్వయం పాకం ఇస్తుంటే మీరు తీసుకోకుండా వెళ్ళిపోతున్నారేంటి? నువ్వు ఆజ్ఞాపిస్తే తీసుకోకుండా ఎలా వెళ్ళగలమమ్మా? ఇప్పుడే తీసుకుంటామమ్మా. ఏంటమూల్య ఇది? అందరూ ఆ స్వామీజీలకు చేతులెత్తి దండాలు పెడుతుంటే వాళ్ళేమో నీ కాళ్లకు నమస్కారాలు పెట్టారు. అసలు నీలో ఏం మహిమ ఉందమ్మా? అమూల్య, నిజం చెప్పు, నువ్వెవరు? నా లైఫ్ లో ఇంత కన్ఫ్యూజ్ ఎప్పుడూ అవ్వలేదు. ప్లీజ్ చెప్పు అమూల్య. అయ్యో, తెలియడం లేదండి. ఎవరో అనుకొని పొరపాటు నా కాళ్ళ మీద పడ్డారు. మీరేదో ఊహించుకుంటున్నారు. ఏంటో నాకంతా అయోమయంగా ఉంది. ఏదైతేనేం నేనిచ్చిన స్వయంపాకం తీసుకున్నారు. నాకచ్చాలు. అమూల్య, అసలు నువ్వెవరు? నిజం చెప్పు. నేను గిలితే నొప్పొచ్చింది కదా? అవును అమూల్య. అయితే నేను అమూల్యనే కదండి. అవును అమూల్యవే. మరింకే పదండి.
ఏమైంది సార్? ఏం లేదు. విచిత్రమైనవి ఏందేందో నా కల్లోకి వస్తున్నాయి. పగలంతా వాటి గురించి రీసెర్చ్ చేస్తున్నారు కదా సార్, అందువల్లే అయి ఉంటుంది సార్. అది సరే, నువ్వేం నా కాలు పట్టుకుంటున్నావు? మీ కాలు పడుతూ మీ కాళ్ళ దగ్గరే పడి ఉంటే నా జీవితం సరిపోతుందనుకుంటున్నాను సార్. చూడు, ఇలాంటి కాకా పట్టడాలన్నీ నా దగ్గర పెట్టకు. నన్ను నమ్మండి సార్, నేను మోసగాడిని కాదు. ప్లీజ్ సార్, మీకు సేవలు చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వండి సార్. మీరింకేం ఆలోచించకండి సార్. నన్ను నమ్మి హాయిగా పడుకోండి, నేను చూసుకుంటాను. ఈ ఉదయం నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ ఐశ్వర్య ఈ ఉదయం ఉపయోగించుకుని నా గోలీ రీచ్ అవ్వాలి. కాళ్ళకి చెప్పులాగైనా ఉండాలి, చెప్పు కిందైనా ఉండాలి, చెప్పినట్టు వింటూనైనా ఉండాలి. ఎందుకయ్యా మనసులో ప్రేమను దాచుకుని మా అమ్మకు చెప్పలేక అలా మొదలుపడుతున్నావు? ఈ విషయం మీకు చెప్పలేదే, మీకెలా తెలుసు? నీ మొహాన్ని బట్టి తెలిసిపోతుందిలేవయ్యా. మీరు తెలుసంటున్నారు కాబట్టి చెప్తున్నాను స్వామి. నిజంగానే నేను అమూల్యని ప్రేమిస్తున్నాను, కానీ ఆ విషయం అమూల్యకి చెప్పలేకపోతున్నాను. ధైర్యం చేసి చెప్పే, అమ్మ వస్తుంది. చెప్పే 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 చెప్పే. సారీ పార్థు గారు, మిమ్మల్ని బాగా వెయిట్ చేయిస్తున్నాను కదా. హాస్టల్లో అయితే మరీ ఇబ్బందిగా ఉందండి. మీరక్కడికి రావడం, వాళ్ళేమో కామెంట్స్ చేయడం. అందుకే ఇక్కడికి రమ్మన్నాను. ఇక్కడైతే ఏ గొడవ ఉండదు. శ్రావణ మాసం కదండి, పూజ చేసి కారుకి నిమ్మకాయలు కట్టాలి. అలా కడితే ఉన్న దిష్టంతా పోతుంది. చెప్పేయ్ చెప్పేయ్. ఏంటండి పార్థు గారు అలా చూస్తున్నారు? నేను నీకు విషయం చెప్పాలా అమూల్య? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను అమూల్య. నువ్వే నా సర్వస్వం. నీకు ఈ విషయం చెప్పాలంటే ఇన్నాళ్ళు నాకు ధైర్యం సరిపోలేదు.
మొత్తానికి అమ్మకి మనసులో మాట చెప్పేశాడు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యూ అమూల్య. అమూల్య, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేను. నీ ప్రేమ నాకు కావాలి. జీవితాంతం మనిద్దరం కలిసే ఉండాలి. మన ప్రేమ ప్రయాణానికి ఏ ఆటంకం రాకుండా నేను చూసుకుంటాను. నీకు కావాల్సిన అన్నీ నేనిస్తాను. నీ కష్టంలో, నీ సుఖంలో, నీకు సంబంధించిన ప్రతి విషయంలోనూ నేను పాలు పంచుకుంటాను అమూల్య. అయినా నేను ఇలా నీకు చెప్పడం కల కాదు, నిజం. నా మీద నువ్వు పెట్టుకున్న అభిప్రాయాలన్నీ తుడిచే నన్ను నీ భర్తగా చూడు. భర్తను ప్రేమించి భార్యగా చూడు నన్ను. మనం విడాకులు క్యాన్సిల్ చేసుకుందాం అమూల్య, ప్లీజ్. ఐ లవ్ యూ అమూల్య. ఐ లవ్ యూ సో మచ్. ఇంతకంటే నేను నీకేం చెప్పలేను అమూల్య. ఏంటమూల్య, నేను చెప్పిన దానికి అలా నవ్వుతున్నా? ఒక్క నిమిషం పార్థు గారు. నేను చెవుల్లో దూది పెట్టుకున్నాను. మీరిప్పటి వరకు చెప్పింది ఏది నాకు వినిపించలేదు. మీరలా చెప్తూ పోతుంటే మూగ వార్తలు చూస్తున్నట్టుగా అనిపించింది. అందుకే అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉండిపోయాను. ఇందాక లక్ష్మీదేవి స్తోత్రం చదువుతూ ఉంటే హాస్టల్ అంతా ఒకటే గోల గోలండి. అందుకే ఆ గోల వినిపించకుండా ఉండాలని చెవుల్లో దూదు పెట్టుకున్నాను. మర్చిపోయి అలానే వచ్చేశాను. ఆ విషయం మీకు తెలియక మీరు చెప్పేది నేను వింటున్నాను అనుకుని మీరు అలానే చెప్తూ ఉన్నారు. సారీ పార్థు గారు, మీ మాటలేవీ వినలేదు నేను. సరిపోయింది. సరే, ఇప్పుడు చెప్పండి. ఇందాక అంతసేపు ఏం చెప్తున్నారు? అది అమూల్య, అది అన్నట్టు మిమ్మల్ని అసలు ఇక్కడికి ఎందుకు రమ్మన్నానో తెలుసా? అత్తయ్య గారికి మన విషయం త్వరగా చెప్పేయాలండి. ఈ విషయంలో మనం ఇంకా లేట్ చేయకూడదు, సరేనా? అమూల్య, అది నాకు తెలుసు పార్థు గారు, మీరు కూడా గ్యారంటీగా దాని గురించే కదా ఆలోచిస్తున్నారు. మీరు స్వేచ్ఛాజీవి. మీ స్వేచ్ఛకి నేను అడ్డుపడకూడదు. మర్చిపోకండి, ఏదో ఒక విధంగా అత్తయ్య గారికి నిజం చెప్పేయండి. సరేనండి పార్థు గారు, ఇక నేను బయలుదేరుతాను. బాయ్. పార్థు గారు, అన్నట్టు మీరిందాకేదో చెప్తూ ఉన్నారు, ఏంటండి అది? సర్లేండి, అదేంటో తర్వాత ఎప్పుడైనా చెప్తురు గాని. అవతల సరోజ నా కోసం వెయిట్ చేస్తుంది. వెళ్ళొస్తాను. బాయ్. జంబో, ఈ అరటి చెట్లను తీసుకురావడానికి నీకు ఇంత టైం పట్టిందా? అది కాదత్తయ్య, నాలా దిట్టంగా ఉన్న చెట్లయితే ఎక్కడైనా తేవచ్చు, కానీ చిన్న సైజు ఎక్కడో దొరకవు. ఇవి కొనడానికి చాలా దూరం వెళ్ళాను తెలుసా? సరే సరే, ఇటువు. నువ్వు ఇక్కడే ఉండి స్వామి వారికి హెల్ప్ చేయి. అలాగే అత్తయ్య. స్వామి, ఇంకేమైనా పనులుంటే చెప్పండి, చిటికలో చేసేస్తా.
ప్రస్తుతానికి ఏమీ లేదు నాయనా. సంతోష్ అక్కడ పెట్టు. ఏమైనా ఉంటే చెప్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే. ఏంటమూల్య కడుతున్నావు? ఇది తెలీదా? ఇది పాలవెల్లి. ఇది వినాయక చవితి రోజు కదా కడతారు. అవునండి, కానీ వరలక్ష్మి పూజ టైంలో కూడా కట్టుకోవచ్చు. ఓహో. ఏంటమ్మా అమూల్య, అప్పుడే అంతా రెడీ చేసేసావా? చూడండి, అమూల్యం చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అమ్మాయి అంటే అలా ఉండాలి. మీరు ఉన్నారు ఎందుకు? అందరూ కూర్చోండి. అదేంటి మేడం, ఇది పెళ్ళైన వాళ్ళు చేసుకునే పూజ కదా. అమూల్యకు మీకు తప్ప ఇక్కడెవరికీ పెళ్ళవలేదు కదా. అది కాదు సరోజ గారు, ఈ పూజ పెళ్ళైన వాళ్ళు చేస్తే భర్తకు మంచిది. అదే పెళ్లి కాని వాళ్ళు చేశారనుకోండి, వాళ్ళకి మంచి భర్త వస్తాడన్నమాట. అయితే మేం కూడా పూజలో జాయిన్ అవుతాం. పార్దు అమూల్యలు పెళ్లి చేసుకున్నారు కదా, అది అసలు పెళ్లి కాదమ్మా, ఉత్తుత్తి పెళ్లి. అమూల్య పార్దులది అగ్రిమెంట్ పెళ్ళమ్మా.